అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, ఇంకా అంతేకాదు రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్య గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువుగారు, అడగ్గానే మా స్టూడియోకి విచ్చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శుభ పరంపరలు వర్ధిల్లుగాక. గురువుగారు, కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్మరు. ఇంకా ఏమంటూ ఉంటారంటే, ఇప్పుడు నిజంగా దేవుడు ఉన్నప్పుడు దేవాలయం ముందు అంతమంది బిచ్చగాళ్ళు ఎందుకున్నారు, అలా ఉన్నప్పుడు ఆయన దేవుడు ఎందుకు అవుతారు అని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మీ జవాబు ఏంటో చెప్తారు? చాలా మంచిది ఈ కాలంలో. దీనికి ఉదాహరణగా భక్త తుకారాం. ఉన్నావా, అసలున్నావా అంటాడు. మంచి పాట నాగేశ్వరరావు గారి నటనతో రామకృష్ణ గారు పాడిన పాట. చాలా చక్కని పాట. అది తెలిస్తే చాలు. ఇన్నరా, దేవుడు ఉన్నాడు. ఉంటే రాయి ఎందుకైనావు? ఎక్కడ దేవాలయంలో శిలారూపమో, దారు రూపమో, కర్ర రూపం. ఎక్కడ పూరి జగన్నాథ్ కట్టె రూపం. మన దగ్గర రాతి రూపం, ఇంకో దగ్గర లోహ రూపం. దేవుడు ఆయన కదలడు, మనను కదిలిస్తాడు. కనుక దేవుడు ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు, లేడు ఉన్నాడు. మనకొక ఉదాహరణ ఒకడున్నాడు. హిరణ్యకశిపుడు అన్నాడు ప్రహ్లాదుడితో, లేడు అన్నాడు. ఇద్దరికి పోటీంది, తండ్రికి కొడుకు. చివరికి ఏమన్నాడు? నీ దేవుడు ఎక్కడున్నాడు రా అన్నాడు. ఇందుగలడు అందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన. అక్కడ పోతన్న మంచి పదం వాడాడు, వెతికి చూచిన. నువ్వు వెతుకు, దొరుకుతుంది. రాయన్నది రత్నమౌనురా. ముద్దన్నోడు విజ్ఞానవేత్త అవుతాడు. విన్నారా? సాధించి వెతికి సాధించుము. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే అని వెలుగు నీడల సినిమాలో పాట ఉంది. అట్లాగే దేవుడు అనేవాడు ఉన్నాడు, కానీ వెతకాలంటే ఏం చేయాలి? మనస్సు ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత అయితే ఏం చేయాలి? పట్టుకొని ఆరాధించి ఇవన్నీ చేసినా మళ్ళీ ఎక్కడున్నాడు దేవుడు? పేదోళ్ళు ఎందుకున్నారు అక్కడ? ఈ దేవాలయం ముందట ఇంతమంది ఎందుకున్నారు? భిక్షగాళ్ళు. వాళ్ళ కర్మ ఎందుకు? మీకు మంచి ప్రశ్న వేశారు మీరు, దానికి నేను జవాబు. ఆదిశంకరులు భిక్ష కోసం వెళ్ళాడు. సన్యాసి కాబట్టి భిక్ష కోసం వెళితే ఒక ఇంటిలో తల్లి, ఆమె భర్త భిక్షకు వెళ్ళాడు. ఆయనే ఆ బ్రాహ్మడు తను అడుక్క రావడానికి భిక్ష కోసం వెళ్ళాడు పని మీద. ఇక్కడ ఇంట్లో ఈమె ఉంది. అప్పుడు ఈయన వచ్చాడు. భవతి భిక్షాందేయి అన్నాడు. ఆ తల్లి భిక్ష తేవాలి. ఇంట్లో నిండుకొని అన్ని ఏవీ లేక మిగిలి ఉంది గూటిలో ఎండిపోయిన ఉసిరికాయ. వస్త్రాలు చిరిగిపోయినాయి, ఎండిపోయిన ఉసిరికాయ. అప్పుడు ఆ భిక్ష వేయాలి. ఎవరికి వేయాలి? జగద్ ఆచార్యుడైన ఆదిశంకర్లకు వేయాలి. ఆమె వచ్చేవరకు ఈయనకేమనిపించింది? ఇప్పుడు మీరన్నట్టే దేవాలయం ముందట భిక్షగాళ్ళు ఎట్లా ఉన్నారన్నట్టే ఆయనకేమనిపించింది? ఇలాంటి దరిద్రులు ఈ ప్రపంచంలో ఉన్నారా అని. ఒక్కసారి ఆయన జగద్ ఆచార్యుడు కాబట్టి పైకి చూచాడు. పైకి చూస్తే ఏం కనపడింది ఆయనకు? ఆదిలక్ష్మి కనపడింది. కనపడగానే ఏం చేస్తాం? కళ్ళతో మాట్లాడతాం. ఆయన కళ్ళతో మాట్లాడారు. తల్లి, ఏమిటి ఈ నీ సృష్టి లోపల? నువ్వు తల్లివి కదా, నీ బిడ్డలు ఇలా దరిద్రంగా ఎందుకున్నారు అని అడిగినట్లు కళ్ళతో మాట్లాడాడు. ఆ తల్లి ఏం చెప్పింది కళ్ళతోటి? ఆమె 100 జన్మల నుండి గింత కూడా దానము చేయలేదు. ఓహో, దానం చేస్తే సంపద ఇస్తావా అన్నట్టు తల ఊపింది ఆమె. అయితే మళ్ళీ ఆదిశంకరుడు అంటాడు, ఇలాంటి వాళ్ళు కావాలి దేశానికి. ఆదిశంకరుడు అంటాడు, నాకు ఉసిరికాయ దానం చేసింది కదమ్మా, ఇప్పుడు ఉసిరికాయ దానం చేయటానికి వచ్చింది, దానం చేస్తుంది కదా. నన్నేమంటారు? జగద్ ఆచార్యుడు కదా, నాకొక్కడికి ఇస్తే జగత్తుకు అందటికి ఇచ్చినట్లే కదా. అనంగానే ఈయన తెలివికి ఒప్పుకొని అప్పుడు కనకధారా స్తోత్రం, బంగారు కాసులను వర్షింపచేసింది ఆ తల్లి. అంటే పెద్దల యొక్క చూపు పడితే ఈ దరిద్రం పోతుంది.
పెద్దల చూపు మన మీద పడితే దరిద్రం పోతుంది. అందుకే దేవాలయానికి వెళితే ఆ దైవ అనుగ్రహమే మనకు వస్తే మన యొక్క దరిద్రం పోతుంది. అందుకే ఆఖరికి పెండిళ్ళలో తలంబ్రాలు పోస్తారే, తలంబ్రాలు పోస్తారే. ఎందుకు పోస్తారు? కమలాసన పాణినాలలాటే లిఖితామక్షర పంక్తిమస్సృజంతో పరిమార్జయ. దరిద్రం అనేది ఏమైనా రాసి ఉంటే ఆ దరిద్రాన్ని దూరం చేయడానికి లక్ష్మి అనే ఆమె పాదాలతో ఇలా 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 కింద పడతాయి. సౌభాగ్యముతో లక్ష్మి యొక్క వరంతో ఆ కింద పడితే ఏమైపోతుంది? దరిద్రం అనేది పోతుంది. జీవోలో నెగిటివ్ పోతుంది, పాజిటివ్ వస్తుంది. అంతే. జీవో చెడు పోతుంది, అనుకూలం వస్తుంది. అంతే. బ్రహ్మ రాసిన రాత మారుతుంది, ఆనందం కలుగుతుంది. కనుక కర్మ ఫలితం అనుభవిస్తున్నారు. దేవాలయాలు ఉన్నాయి, దేవుడున్నాడు, రక్షకుడున్నాడు, ఆనందం పంచుకుంటున్నాం. కాకుంటే ఒకటే, ఎదుటివాడికి ఉపకారము చెయ్యి. ఎదుటివాడికే కాదు, అపకారికి ఉపకారం చెయ్యి. అపకారికి ఉపకారం చెయ్యి. మళ్ళీ ఆ అపకారి ఏం చేస్తాడు? నేను ఇంత చెడు చేసినా ఆయన నాకు ఉపకారం చేశాడే, అయ్యో అని మనసు మారుతుంది. అందుకే తిక్కన సోమయాజి మహాభారతాలు అంటాడు, పగయనగించుటెంతయు శుభంబు. పగతో పెంచకు, పగను అణిగించు. శత్రుత్వం పోవాలి, శత్రువు బాగుండాలి. అందుకే మన లోకంలో మన ఇండియన్ ఫిలాసఫీ ఏంటి? సర్వే జనా సుఖినః భవంతు. మనం భారతదేశంలో కనుక అందరం బాగుందాం, దేవాలయాలు బాగుండాలి, భిక్షక వృత్తి ఉండకూడదు. పోనీ ఆ భిక్షకుడైనా ఇక్కడ ఒక మళ్ళీ మంచి ప్రశ్నకు మళ్ళీ ప్రశ్న నేనే వేస్తున్నాను. ఆ భిక్షకుడైనా నాకింత దరిద్రం ఇచ్చారే దేవుడా, ఈ భిక్షక వృత్తి నా నేను భిక్షమెత్తుకున్న దాంట్లో ఇదిగో అని ఒక కుక్కకో నక్కకో పిట్టకో వేస్తున్న భిక్షగాడున్నాడా? తనకు లభించిన దానిలో తాను కూడా కొంత దానం చేస్తే సంపద కలగొచ్చు, ఆ దాన పుణ్యం రావచ్చు. కానీ తిట్టుకుంటూ కూర్చొని మళ్ళీ ఎదుటివాడిని తిట్టి ఎదుటి వాడికి వచ్చేదాన్ని ఎత్తగొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన భిక్షగాడమా, నాకే ఈ భిక్ష అనేటోళ్ళు ఉన్నారు భిక్షగాళ్ళనే. కనుక అది ఉండకుంటే సమానత్వం ఉండి ప్రేమ ఉంటే ఆ భగవంతుడు కూడా ప్రేమతో అందరినీ రక్షిస్తాడు, ఆనందంగా చూస్తాడు. కనుక భిక్షక వృత్తి అనేది ఏదైతుందో కర్మ ఫలితం. దాన గుణం ఉండాలి. ఆ దాన గుణం ఉంటే లోకంలో గొప్పది. అందుకే విద్యాదానం. విద్యను ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ కాలానికి వస్తే చదువుకుంటున్నా, చదువు కొనుచున్నాను, చదువుకుంటున్నా, చదువుకుంటున్నా కాదు, చదువుకుంటున్నా అని కాదు, నేను చదువుతున్నా అని కాదు, చదువును డబ్బిచ్చి సర్టిఫికెట్ కొనుక్కుంటా. నీకు విజ్ఞానం ఎక్కడుంటుంది? కాబట్టి వ్యాపారం వద్దు, ఆనందం కావాలి. ఆనందాన్ని పెంచుగాక ఆ దైవం అందరిలో ఆనందం పెంచి సర్వమానవ సౌభ్రాతృత్వంతో దరిద్రం అనేది లేకుండా చేయుగాక. అప్పుడు ఏమవుతుంది? దరిద్రం అనేది లేకపోతే అహంకారం వస్తుంది. మళ్ళీ ఇదో పెద్ద డేంజర్. బాగా డబ్బు వచ్చింది, డబ్బు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళకి పంచాలి, పంచేస్తున్నావా? నా పుట్టకు శ్రీరామ రక్ష, నేను బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా మనమడు బాగుండాలి, 20 అంతస్తుల మేడలు కావాలి. ఇది ఉండకూడదు. అనేక ధన్యవాదాలు. శుభాకాంక్షల పరంపరలు వర్ధిల్లుగాక. జయం. ధన్యవాదాలు గురువు గారు.